ఈ శివరావుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఎవరు చెడిపోయారో ఎవరి బతుకేంటో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? కృష్ణ, నువ్వు అనాథమేంట్రా? ఎవరన్నారా మాట? ఇన్ని రోజులు ఏ అమ్మ కోసం అయితే అల్లాడాను ఆ అమ్మే నేను అనాథనంది. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? పట్రా, లోపల సామాన్లు తీసుకురారా. అడిగింది మిమ్మల్ని. తయారు ఏంటిదంతా? ఏయ్, ఏంటి దౌర్జన్యం? ఎవరు మీరంతా? సామాన్లు బయట పడేస్తున్నారేంటి? నేనే. సార్, మీరా? మీ సామాన్లు బయట పడేమందే నేనేనమ్మా. ఏంటి మీరా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ రెంట్ అది కరెక్ట్ గా కడుతున్నాం కదా. రెంట్ ఎవరు కావాలమ్మా? ఏదో నువ్వు ఒక్కదానివే ఉంటానంటేనే ఇల్లు అదికిచ్చాను. సరే, ఈ అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నావు, ఊరుకున్నాను. మరెవరెవరో రావడం ఏంటి? మీ పాటికి మీరుండటం ఏంటి? ఎవరొస్తున్నారండి? ఎవరొచ్చారో మాకేం తెలుస్తుంది? రప్పించుకునే మీకు తెలుస్తుంది గాని. రే ఎంతసేపు రా, తొందర కానివ్వండి. ఓనర్ గారు, ఇదేం బాగాలేదు. ఆడపిల్లలుంటున్న ఇంటి మీద ఇలా దౌర్జన్యం చేస్తారేంటండి? ఆడపిల్లలా? మీరు ఆడపిల్లలా? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరెవరినో రప్పించుకోవడానికి నా ఇల్లే దొరికిందా అమ్మా? బజార్లో నా పరువు పోతుంది. మీకెందుకు ఇల్లు ఇచ్చావని అందరు నన్ను తిట్టిపోస్తున్నారమ్మా. అంత కాని పని మేమేం చేసామండి? చెప్పాలా? చేసే మీకు తెలీదా? ఆ శంకర్ మనుషులెవరో వస్తున్నారట, ఉంటున్నారట. ఇది ఇల్లా లేకపోతే పార్కా? ఎవడు పడితే వాడు వచ్చి పోవడానికి. ఎవరు వస్తున్నారండి? రాజు అని నా ఫ్రెండ్ వస్తున్నాడు. అది తప్పేనా? మీకది తప్పు కాదమ్మా, కానీ చూసేవాళ్ళకి మాత్రం అది తప్పేనమ్మా. చుట్టూ ఉండేది సంసార్లు. మీ ఇష్టానికి ఎవరెవరినో రప్పించుకుంటే రోడ్లో ఆడవాళ్ళు తిరగడానికి భయపడిపోతున్నారమ్మా. మర్యాదగా మాట్లాడండి. అంత కాని పని మేమేం చేస్తున్నాము? మీరేం చేస్తుంటే నాకెందుకమ్మా? నా ఇల్లు సంసారాల కోసం కట్టుకున్నాను. ఇలా రౌడీలు, గూండాలు, ఉంపుడు గత్తెల కోసం కాదు. ఓనర్ గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. రోషానికి ఏమీ తక్కువ లేదు. ఆ శంకర మనిషి రాజా రావడం అబద్ధమా? మీరు కులుకుతుంది అబద్ధమా? ఎవరయ్యా నువ్వు? శంకర్ మనిషి రాజా వస్తున్నాడు అని తెలిసినప్పుడు రాజా ఎవరో తెలీదా? ఆ రాజాని నేనే. రాజా అంటే మీరేనా? నేనెవరో తెలియకుండానే నా గురించి మాట్లాడుతున్నావా? అంటే అది వీధి వీధంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు బాబు. ఏదో గుట్టుగా ఉంటారు కదా అని ఇల్లిస్తే నా పరువు తీస్తే ఎలా చెప్పండి? అందుకే ఇల్లు ఖాళీ చేయమంటున్నాను. పరువు తీస్తున్నారా? పరువు తీసే అంత పనులు ఇక్కడేం చేస్తున్నారు? అంటే అది నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ గోలంతా నాకెందుకు? అందుకే ఇల్లు ఖాళీ చేయిస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు ఖాళీ చేయమంటే ఇంత షడంగా వాళ్ళెక్కడికి పోతారు? లేడీస్తో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, అవన్నీ నాకు తెలియదు సార్.
వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమనండి చాలు. చెయ్యరో. ఇది నా ఇల్లు సార్. ఈ క్షణం నుంచి ఇది వాళ్ళిల్లు. ఆ? అదెలా అవుతుంది సార్? రాజా డిసైడ్ అయ్యాడు కాబట్టి అయి తీరుతుంది. నా ఇల్లు మీరు డిసైడ్ చేయడం ఏంటి సార్? నీ ఇంటి ఖరీదంతా? ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు ఎంత అంటారేంటి సార్? ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా రేట్ చెప్తే డబ్బులు ఇచ్చుకుంటాను. అమ్మనని ఎక్స్ట్రాల్ చేస్తే రూపాయి ఇవ్వకుండా కబ్జా చేస్తాను. చాయిస్ ఈస్ యువర్స్. సార్ నేను ఇల్లు అమ్మలేను సార్. నేను తీసుకున్నాను, రేట్ చెప్పు. టైం గడిచే కొద్దీ నీకు డబ్బులిచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. మొన్న ఈ మధ్యనే వేరే వాళ్ళు 45 లక్షలకు అడిగారు సార్, ఇవ్వలేదు. 50 లక్షలు తీసుకో. ఇక ఈ ఇల్లు వాళ్ళది. చెప్పు రాజా. శంకర్, అర్జెంటుగా 50 లక్షలు కావాలి. అలాగే, రెడీగా ఉంచమంటావా? ఇక్కడికి పంపించు. సరే, బాబాయ్తో పంపించనా? ఎక్కడికి పంపించాలి? ఎందుకు అని అడగవా? నువ్వు అడగటమే ఎక్కువ. కారణం నాకెందుకు? ఖచ్చితంగా మంచి పనికే అయి ఉంటుందన్న నమ్మకం నాకుంది. అడ్రస్ చెప్పు. ఇవ్వు రాజా 50 లక్షలు. 50 లక్షలు సింగిల్ పేమెంట్. ఇక ఈ ఇంటికి నీకు సంబంధం లేదు. ఈ క్షణం నుంచి ఇది వాళ్ళిల్లు. కాస్త ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టినాయనా. మర్యాదగా బయటపడేసిన సామాన్లు లోపలవి ఎక్కడున్నవి అక్కడ పెట్టించి వెళ్ళు. చూస్తారేంట్రా? సార్ చెప్పింది విన్నారు కదా, వెళ్ళి తీసుకురండి. అలాగయ్యా. అయ్యగారు అంతా సర్దేశామండి. ఉంటాను సార్. మంచిది, బయలుదేరు. ఇక నుంచి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనే వాళ్ళు, వాళ్ళ మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇక ఈ ఇల్లు నీది లలిత. ఏంటి రాజా వీళ్ళు? తప్పు చేసిన వాడి గురించి ఏమీ మాట్లాడకుండా నేను తప్పుడు దాన్ని అని ఇలా మాటలతో చంపేస్తున్నారు. ఎవరేం మాట్లాడినా నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు భరించలేకపోతున్నాను రాజా. నువ్వు మంచి పని చేసినా మాట్లాడే వాళ్ళు ఉంటారు లలిత. వాడి మాటల గురించి నువ్వు బాధపడకు. నువ్వు బయటికి రావాలి అని నిర్ణయించుకున్న రోజే ఇలాంటి మాటలు భరించాలని నిర్ణయించుకొని ఉండాలి. మంచి వాళ్ల మీద విసిరే మాటలు నున్నటి గోడ మీద పడే నీళ్ల లాంటివి. అవి నిలబడవు. నువ్వు లోపలికెళ్ళు. తయారు గారు, లలితని లోపలికి తీసుకెళ్ళండి. పదలల్లి. రాజా, వచ్చాక గానీ అర్థం కాలేదు. శంకర్ అన్నది నిజమే.
నువ్వేది చేసినా అందులో మంచి ఉంటుంది. నమస్కారం సార్. చెప్పిన పని ఏం చేసావు? మీరు చెప్పినట్టే బాగా గొడవ చేశాను సార్. ఏంటి పని అని గోల గోల చేసేసాను సార్. ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని పట్టుబట్టి సామాన్లు బయట పడేయించాను సార్. వెరీ గుడ్, మంచి పని చేసావు. పూర్తిగా వినండి సార్. నేను సామాన్లు బయట వేస్తుండగా సరిగ్గా రాజా అప్పుడే వచ్చాడు సార్. అయినా వాడొచ్చి చేసేదే ఉంది. నన్ను ఇల్లు ఖాళీ చేయించాడు సార్. అదేంటి, నీళ్లు వాడేలా ఖాళీ చేయిస్తాడు? ఆ రాజాగాడు సామాన్యుడు కాడు సార్. నాది అనుకున్న ఆ ఇంటిని 10 నిమిషాల్లో వాడు సొంతం చేసుకున్నాడు సార్. ఎలా, బెదిరించాడా? అలాంటిదే సార్. కాకపోతే డబ్బులు ఇచ్చాడు సార్. డబ్బులిస్తే అమ్మేయడమేనా? సార్ అమ్మలేదు సార్, అమ్మాల్సి వచ్చింది. మర్యాదగా ఇస్తే కొంటాను, లేదంటే లాక్కుంటాను అన్నాడు సార్. వాణ్ణి చూస్తే అన్నంత పని చేస్తాడేమోనని భయం వేసి అమ్మేశాను సార్. ఛ! నువ్వేదో ఇల్లు ఖాళీ చేయిస్తావు అనుకుంటే నువ్విల్లు అమ్ముకుని వచ్చావా? ఏం చేయమంటారు సార్, సింగిల్ పేమెంట్. అవసరానికి అమ్మాలనుకున్నా అంత త్వరగా నిమిషాల్లో అమ్మలేం కదా సార్. చాలేవయ్యా, అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. సారీ సార్, ఆ రాజాకు భయపడి మీరు చెప్పినట్టు చేయలేకపోయాను సార్. నన్ను క్షమించండి. ఎవరు బాబు? ఇంకెవరమ్మా, వదిలేసి వెళ్ళిపోయిన నా భార్య గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన హౌస్ ఓనర్ రాజా లల్లి. ఇద్దరు కలిసి ఉంటుంది అతనింట్లోనే. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏముందమ్మా, ఆ రాజాగాడు బరి తెగించి నా భార్యతో కలిసి ఉండడమే కాకుండా ఇదేంటి అని అడిగిన ఓనర్ని బెదిరించడానికి రౌడీని తెచ్చాడట. అది చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. వెధవ పని చేస్తూ కూడా ఇంకా జనాన్ని బెదిరిస్తున్నాడా? ఇంత సిగ్గులేని జన్మేంటయ్యా వాడిది? ఆ ఇంటి ఓనర్కి నా భార్య అని తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడమ్మా. నేనెవరితో చెప్పుకోవాలమ్మా? వాళ్ళలా బరి తెగించి తిరుగుతుంటే నలుగురు అనే మాటలకి చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు చనిపోవటం ఏంటయ్యా? ఏం చేయనమ్మా, మీ భార్యని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేరా అంటుంటే ఏం సమాధానం చెప్పమంటావమ్మా? అదుపులో పెట్టుకోవడానికి నేనన్నా నా మాట అన్నా లెక్కుంటేనే కదా. చిచి, నిన్ను బాధ పెట్టి వాళ్లే బాగుపడతారయ్యా. అసలు ఇదంతా వాడి వల్లే. వాడికి సరిగ్గా బుద్ధి చెప్పగలిగిన వాళ్ళు లేకుండా పోయారే. ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పినా అదిగో అలా రౌడీలతో వచ్చి బెదిరిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఓరి భగవంతుడా, వాడి గురించి ఇలాంటి వార్తలు వినడానిక నన్నింకా ప్రాణాలతో ఉంచావు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకుపోయి ఉంటే నాకే దరిద్రం ఉండేదే కాదు. ఏ రాజా, పని అయిపోయిందే? థ్యాంక్స్ శంకర్, అడగగానే 50 లక్షలు పంపించావు. అదో పెద్ద విషయమా? 50 లక్షలేంటి రాజా? అవసరమైతే నీ కోసం ఆస్తి మొత్తం రాసిస్తాను. ఆ 50 లక్షలు కూడా తన కోసం కాదు, తన కోసం అయి ఉండదని నాకు తెలుసు బాబాయ్. ఎవరికేం సాయం చేశాడు? లలిత ఉంటున్న ఇంటి ఓనరు
వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటే రాజా వచ్చి ఆ ఇల్లు కొనిబారేశాడు. అవునా, మంచి పని చేసావు రాజా. పాపం అటు భర్తని కాదనుకుని ఇటు ఇంట్లో వాళ్ళకి కానిదైపోయింది. అలాంటి లలితకి సాయం చేయటంలో తప్పు లేదు రాజా. అవునవును, తప్పు లేదు. ఆయన పాటికి ఆయన వేరే వాళ్ళ భార్యల కోసం ఇల్లు కొంటూ ఉంటాడు, నువ్వు సాయం చేస్తూ ఉండు. మాధవి, ఏంటా మాటలు? నా మాటలకి కోపడ్డం కాదు, అలా బయటికి వెళ్లి జనం ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. జనాలేదో అనుకుంటారని మన మనిషి గురించి మనకు తెలిసినప్పుడు వాళ్ళ మాటలతో మనకు పనేమిటమ్మా? మనకి మాత్రం ఏం తెలుసు బాబాయ్? నిన్నటి దాకా మొహం కూడా చూడను అన్నాడు, ఇప్పుడేమో ఇల్లు కొని కాపురమే పెట్టాడు. ఏమో, వాళ్ళనుకునేది నిజమే కావచ్చుగా, లేదంటే 50 లక్షలు పెట్టి మరీ ఇల్లు కొనివ్వాల్సిన అవసరం ఏముంది? మాధవి, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారనుకుంటే నా గురించి అన్నీ తెలిసిందానివి. నువ్వు అలానే మాట్లాడుతున్నావా? నిప్పు లేకుండా పొగ రాదుగా. మాధవి, రాజాను అనుమానిస్తున్నావా నువ్వు? అనుమానించాల్సి వస్తోంది. సరే, నాది అనుమానమే కావచ్చు. భర్తతో గొడవ పడి ఆవిడ గారు వచ్చారు, ఈయన గారు ఏం చేయాలి? తీసుకెళ్లి పుట్టింట్లో వదిలాలి, లేదా సర్ది చెప్పి భర్త దగ్గరికి పంపించాలి. అదేమీ లేకుండా ఇల్లు కొనిచ్చి కాపురం పెట్టడం ఏంటి? అవ్వా, అశోక్ సంగతి నీకు తెలుసు. పుట్టింట్లో వదిలిపెట్టడానికి వాళ్ళు లలితని అశోక్ దగ్గరికే పంపించాలని చూస్తున్నారు. అందుకే తను బయట ఉంటుంది. ఎవరు ఎక్కడుంటే నాకెందుకు? నీకు తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఆ అశోక్ నీ మీద కోపంతో మా అన్నయ్యని ఏదైనా చేస్తే నేను రోడ్డును పడతాను. మాధవి, ఏంటి నువ్వు బుద్ధి లేకుండా? మనకేదో అవుతుందని లలితను అలా రోడ్డు మీద వదిలేయమంటావా? ఈయన గారిని రోడ్డు మీదకి తెచ్చినావిడ, రోడ్డు మీదకి వస్తే ఎందుకు, బిల్డింగ్ మీదకి ఎక్కితే ఈయనకెందుకు? పాత ప్రేమ మళ్ళీ పగ్గాలు తెంచుకున్నట్లుంది. అందుకే ఎక్కడికి పంపించకుండా ఇల్లు కొనిచ్చి మరీ దగ్గర పెట్టుకున్నాడు. అంతవరకు ఆగాడో లేకపోతే... మాధవి, ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతోంది రాజా గురించి, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. నీ నమ్మకం నీది, నా అనుమానం నాది. నమ్ముకున్నాక నట్టేట్లో ముంచితే అప్పుడు బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది కదా. ఏంటి బాబాయ్, మాధవి ఇలా మాట్లాడుతోంది? మాధవి ఈరోజు నాకు కొత్తగానే కనిపిస్తుంది శంకర్. భర్తని వదిలేసి ఎవరితోటో తిరుగుతున్న కూతుర్ని సమర్థిస్తున్నారా? పిల్లల్ని కనగానే సరికాదు, పెంచడం తెలియాలి. మీ పెంపకం ఇలా ఉంది కాబట్టే లల్లి ఇలా ఉంది. మమ్మీ, ఎలా ఉన్నావమ్మా? అవమానాలకి అభిమానానికి మధ్యలో ఉన్నాను. ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయావు, అదే చాలనుకున్నావా మమ్మీ? వచ్చి చూసి చేయగలిగేది మాత్రం ఏముందమ్మా? నేను బాధపడ్డం, నిన్ను బాధపెట్టడం తప్ప. తప్పదు కదా మమ్మీ, ఇది నేను రాసుకున్న రాత. జీవితంలో ఒక క్షణం ఆలోచించలేకపోతే జీవితమే చేజారిపోతుంది అని ఆ రోజు జైల్లో రాజాని విడిపోయేటప్పుడు తెలియలేదు.
దాని ఫలితమే ఇది. తప్పు చేశామని మనం ఫీల్ అవుతున్నాం, తప్పు చేసిన వాడు మాత్రం ఫీల్ అవ్వడం లేదు. నిన్న అశోక్ ఇంటికొచ్చాడు. నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే మీ బాబాయ్ గట్టిగా సమాధానం చెప్పాడు. ఎప్పటిలాగానే మీ డాడీ మాత్రం వాణ్ణి సమర్థిస్తున్నారు. అయినా వాడే మనిషమ్మా. ఇంత చేసినా తనేం తప్పు చేయనట్టు, మనమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు. అంతకన్నా ఇంకేం చేయగలుగుతాడు మమ్మీ? అక్కడ అలా ప్రవర్తిస్తే ఇక్కడ మరోలా ప్రవర్తించాడు. ఎవరెవరో వచ్చిపోతున్నారన్న సాకుతో నన్నిక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయించాలని చూశాడు. మరేం చేశావమ్మా? ఇన్నాళ్ళు మన అవమానాల్ని మోసిన రాజానే ఈ రోజు నా బాధ్యతని మోస్తున్నాడు మమ్మీ. ఓనర్కి వార్నింగ్ ఇచ్చి ఇల్లు కొనేశాడు. అలాంటి మంచి వాణ్ణి పట్టుకుని ఎన్నెన్ని మాటలు అన్నావమ్మా? నువ్వు, నేను, మీ డాడీ అందరం అతన్ని అవమానించినా, మన వల్ల అతను ఎంత కోల్పోయినా ఇంకా నీకు సాయం చేస్తూనే ఉన్నాడు, నీకు నీడలా నిలబడ్డాడు అంటే రాజాది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. అర్థం కావాల్సిన టైంలో నాకు అర్థం కాలేదు కదా మమ్మీ. కొన్ని అంతేనేమో, తిరిగి అందుకోలేనప్పుడే వాటి గొప్పతనం తెలుస్తాయి. రాజా అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాడు మమ్మీ. అతని మాటల్లో, అభిమానంలో ఏమీ తేడా లేదు. కాకపోతే ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమవుతున్నాడు అంతే. రాజా మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయిన మనం దురదృష్టవంతులం అమ్మా. మీ డాడీ వస్తున్నారు, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్ ఎవరికి అర్చనా? ఏ ఈ ఇంట్లో ఫోన్లో ఎవరితో మాట్లాడకూడదని రూల్ పెట్టారా ఏంటి? అలా అని కాదు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఓ ఫ్రెండ్తోనా? ఒకవేళ నాకేమన్నా ఫోన్ వచ్చిందేమో అని అడిగాను. మీకోసం అయితే మీకే చేస్తారుగా. కరెక్టే కదా. నేను పైన రూమ్లో ఉంటాను, కాఫీ పంపించు. రాజానే నీ భర్త.